జనాలకి నవ్వడం నేర్పిన వ్యక్తుల కథలివి. వీళ్ళ నవ్వుల వెనకాలన్న బాధలు చాలా మందికి తెలియవు. ఇక్కడ కనిపించే వీళ్ళు శారీరకంగా మనకన్నా బలహీనులే కావచ్చు, కానీ తమ ఆత్మస్థైర్యంతో వేలగుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. పైకి కనిపించే శరీరంతో ఏం పని, లోపల మన మనసు స్వచ్ఛమైందైతే చాలు. ఎలాంటి కష్టాలొచ్చినా జీవితాంతం ఆనందంగా ఉండొచ్చని వీరు నిరూపించారు. వీళ్ళ గురించి తెలుసుకున్నాక మీ కష్టాలన్నీ మీకు చిన్నగా అనిపిస్తాయి. మీరు ఆలోచించే విధానం కూడా మారిపోతుంది. ఈయన పేరు స్లిత్జీ. ఈయన 1890 సెప్టెంబర్ 10వ తేదీన అమెరికాలోని ద బ్రోంక్స్లో అనే సిటీలో జన్మించాడు. ఇతని రియల్ నేమ్ సైమన్ మెడ్స్. పుట్టినప్పుడు స్లిత్జీ కూడా మిగతా పిల్లల్లాగే అందంగా యాక్టివ్గా కనిపించేవాడు. కానీ కొద్ది నెలలకే ఇతను మైక్రోసెఫిలీ అనే వ్యాధితో బాధపడుతున్నాడనే అసలు విషయం బయటపడింది. ఈ వ్యాధి ఉన్న వాళ్ళ యొక్క ముఖం నార్మల్ సైజ్ కన్నా పెద్దగా పెరిగిపోతుంది. నార్మల్ పర్సన్స్ కన్నా వీళ్ళ తల చాలా చిన్నగా ఉంటుంది. అందుకే ఈ వ్యాధి ఉన్న వాళ్ళు చూడ్డానికి విచిత్రంగా కనిపిస్తారు. వీరి బ్రెయిన్ కూడా పూర్తిగా డెవలప్ అవ్వదు. దాంతో వీళ్ళ వయసు పెరిగినప్పటికీ వీళ్ళు చిన్నపిల్లల్లాగే ప్రవర్తిస్తారు. ఈ స్పెషల్ కండిషన్ ఉన్న వారిని పిన్ హెడ్ పీపుల్ అంటారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లి ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. కొన్నిసార్లు జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఇలా జరగవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వ్యాధికి మందనేదే లేదు. స్లిత్జీ ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. ఇతనికి ఒక చెల్లెలు కూడా ఉంది. ఆమె పేరు అతిలత. ఆమె కూడా ఈ మైక్రోసెఫిలీ అనే వ్యాధితో బాధపడేది. వికారంగా పుట్టిన ఈ అన్నా చెల్లెలను చూసి వీళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడేవారు. బయటికెళ్తే తోటి పిల్లలు వీళ్ళని ఆట పట్టిస్తారని వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళని బయటికి కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. కొన్ని రోజులకి వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళని వదిలించుకోవడానికి డ్రీమ్ ల్యాండ్ అనే ఒక సర్కస్ కంపెనీకి వీళ్ళని పంపించేశారు. ఏ టైంలోనైతే వీళ్ళకి తల్లిదండ్రుల ప్రేమ సపోర్ట్ అవసరమో ఆ టైంలోనే వీరు సర్కస్ కంపెనీలో సభ్యులుగా మారిపోయారు. ఇక్కడి నుంచి వీళ్ళ కొత్త జీవితం స్టార్ట్ అయింది. వీళ్ళు పనిచేసే డ్రీమ్ ల్యాండ్ అనే కంపెనీ అప్పట్లో అమెరికాలోనే ఒక పెద్ద సర్కస్ కంపెనీ. స్లిత్జీ ఏజ్ పరంగా పెరిగినప్పటికీ అతని బ్రెయిన్ మాత్రం 3 సంవత్సరాల పిల్లాడు లాంటిది. అతను కూడా సర్కస్ లో అలాగే ప్రవర్తించేవాడు. చిన్న చిన్న పదాలను మాత్రమే మాట్లాడగలిగేవాడు. సర్కస్ లో షో జరుగుతున్న టైంలో ఒక అమ్మాయి డ్రెస్ వేసుకుని అదే డ్రెస్ లో చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తూ ఇతను పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడు. ఇతని పర్ఫార్మెన్స్ ని చూసిన ప్రజలు విరగబడి నవ్వేవాళ్ళు. కొద్ది రోజుల్లోనే ఇతను తన చేష్టలతో ఇతనితో పనిచేసే వ్యక్తుల మనసుల్నే కాదు, షోని చూడ్డానికి వచ్చే వాళ్ళ మనసుల్ని కూడా గెలుచుకున్నాడు. అక్కడ ఏ పర్ఫార్మెన్స్ జరుగుతున్నా జనాలు ఇతన్ని చూడ్డానికే ఇష్టపడేవారు. అంతలా ఇతను జనాల్ని నవ్వించేవాడు. ఎవరైనా ఒక్కసారి ఇతనితో మాట్లాడితే చాలు ఇతనికి ఫ్యాన్స్ గా మారిపోయేవారు. అలా స్లిత్జీ కొద్ది రోజుల్లోనే ఎంత పాపులర్ అయ్యాడంటే హాలీవుడ్ మూవీస్ నుంచి తనకి ఆఫర్స్ రావడం జరిగింది. 1932లో స్లిత్జీ ఫ్రీక్స్ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా అప్పట్లో ఎన్నో రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. ఈ ఒక్క సినిమాతో స్లిత్జీ రాత్రికి రాత్రే ఒక సూపర్ స్టార్ గా మారిపోయాడు. బాధ కలిగించే విషయం ఏంటంటే అతను సూపర్ స్టార్ గా మారిన విషయం కూడా అతనికి తెలీదు. చెప్పినా అతనికి అర్థం చేసుకునే మెచ్యూరిటీ లేదు. ఈ ఫ్రీక్స్ అనే సినిమాతో స్లిత్జీ సర్కస్ లో ఉండే ప్రేమ, దాని వెనకాల దాగున్న మోసాలను కళ్ళు కట్టినట్టుగా చూపించాడు. ఇప్పటికీ ఈ సినిమాకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా తర్వాత మరికొన్ని సినిమాల్లో స్లిత్జీ నటించాడు. 1936లో ఈయన పనిచేసిన సర్కస్ లో చింపాంజీలకు ట్రైనింగ్ ఇచ్చే జార్జి సిట్రస్ అనే ఒక వ్యక్తి ఇతన్ని చట్టపరంగా దత్తత తీసుకున్నాడు. జార్జి చనిపోయేంత వరకు స్లిత్జీని జాగ్రత్తగా చూసుకున్నాడు. స్లిత్జీ ఏ ప్రోగ్రాం చేసినా ఆ డబ్బుని జార్జే తీసుకునేవాడు. కొద్ది రోజులకి జార్జి చనిపోయాడు. జార్జి చనిపోయిన తర్వాత అతని పెంపుడు కూతురు స్లిత్జీని చూసుకోవడానికి ఒప్పుకోలేదు. ఆమె ఇతన్ని దగ్గరలో ఉన్న ఒక మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసింది. హాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన స్లిత్జీ 3 సంవత్సరాల పాటు ఆ మెంటల్ హాస్పిటల్లోనే ఉన్నాడు. అక్కడ కూడా ఇతను తాను సర్కస్ లో చేసిన చిన్న చిన్న ప్రదర్శనలను గుర్తు తెచ్చుకుని తనలో తానే నవ్వుకునేవాడు. మెంటల్ హాస్పిటల్లో సరైన కేర్ తీసుకోకపోవడం వల్ల రాను రాను ఇతని ఆరోగ్యం కూడా చెడిపోయింది. ఇతనితో పాటే సర్కస్ లో పనిచేసిన ఒక వ్యక్తికి ఈ విషయం తెలిసి హాస్పిటల్ వాళ్ళని ఒప్పించి ఇతన్ని తనతో పాటు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత స్లిత్జీ డాత్రిచ్ అనే ఒక సర్కస్ కంపెనీలో కొన్ని రోజులు పనిచేశాడు. స్లిత్జీ తన జీవితంలో ఎంతో పేరు సంపాదించాడు. ఎన్నో వేల ప్రదర్శనలు ఇచ్చాడు. ఎన్నో వేల మందిని తన చిన్నపిల్లాడి చేష్టలతో నవ్వించాడు. కానీ ఏ రోజు కూడా అతను పేరును కోరుకోలేదు, డబ్బుని కోరుకోలేదు. తన 70 సంవత్సరాల జీవితంలో ఒక్క రూపాయి కూడా తన కోసం వెనకేసుకోలేదు. అతని జీవితం మొత్తం ఒకే ఒక్క అమ్మాయి డ్రెస్ లో ప్రదర్శనలు ఇచ్చాడు.
జనాలంతా ఈయన చేసిన ప్రదర్శనలు చూసి ఈయన బాగా నటిస్తున్నాడని, ఈయన ఒక గొప్ప నటుడని అనుకునేవాళ్ళు. కానీ ఈయన నటించట్లేదు, ఈయన నటనే ఈయన జీవితమని చాలా మందికి తెలీదు. కొన్ని రోజుల తర్వాత ఇతను సర్కస్ షోలకి రిటైర్మెంట్ ఇచ్చేశాడు. రిటైర్మెంట్ రోజు కూడా షోకొచ్చిన కొన్ని వేల మంది ఆడియన్స్ ని ఈయన నవ్వించాడు. ఆ తర్వాత పార్కుల్లో ఒంటరిగా కూర్చుని పావురాలకి గింజల్నేసేవాడు. ఇతనికున్న మైక్రోసెఫిలీ వ్యాధి వల్ల ఇతని బ్రెయిన్, ఎముకలు, శరీరం పూర్తిగా డెవలప్ అవ్వలేదు. ఈ వ్యాధి వల్ల ఇతను ఆ తర్వాతి కొద్ది రోజులకే చూపుని, వినే శక్తిని కోల్పోయాడు. 1971 సంవత్సరంలో తన 70 సంవత్సరాల వయసులో ఇతను ఈ లోకాన్ని, తన సర్కస్ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఇతను బ్రతికున్నప్పుడు కొన్ని లక్షల మందిని నవ్వించాడు. కానీ ఈయన చనిపోయినప్పుడు ఒక్కరు కూడా ఈయన పక్కన లేరు. దాంతో ప్రభుత్వం ఇతని బాడీని అనాథ శవంలా ఖననం చేసింది. ఈయన చనిపోయిన 36 సంవత్సరాల తర్వాత 2007లో చనిపోయిన ప్రముఖుల జీవితాలను గురించి రాసే ఒక వెబ్సైట్ ఫైండ్ ద డెత్ ఈయన గురించి ఒక ఆర్టికల్ ని రాయడం జరిగింది. ఆ ఆర్టికల్ ని చదివిన ఎంతో మంది స్లెత్జీకి ఫ్యాన్స్ గా మారిపోయారు. అందులో ఒక వ్యక్తి తన సొంత డబ్బులతో స్లెత్జీని ఖననం చేసిన చోట సమాధిని కట్టించాడు. ఇలాంటి మరో స్టోరీని డైర్సీ మరియు హిల్టన్ది. వీరిద్దరూ అతుక్కొని పుట్టిన కవలలు. ఇంగ్లాండ్లోని బ్రిడ్జిటన్ అనే సిటీలో 1908లో వీరు జన్మించారు. వీరిద్దరిని విడదీయడానికి ఆపరేషన్ చేస్తే వీరిద్దరిలో ఎవరో ఒకరే బతికే అవకాశం ఉందని, లేదా ఇద్దరూ చనిపోయే ప్రాబ్లం ఉందని డాక్టర్ చెప్పడంతో వీళ్ళ తల్లి వీళ్ళకి సర్జరీ చేయించలేదు. వీళ్ళ తల్లి తండ్రి అనకుండా తల్లి మాత్రమే ఎందుకన్నానంటే, పెళ్లి కాకుండానే వీళ్ళ తల్లి వీరికి జన్మనిచ్చింది. వీళ్ళు ఇలా అతుక్కొని పుట్టడం వల్ల వీళ్ళని పెంచలేక హిల్టన్ అనే ఆమెకి వీళ్ళని ఫ్రీగా ఇచ్చేసింది. ఈ హిల్టన్ అనే ఆమె వీళ్ళ కండిషన్ ని యూజ్ చేసుకుని డబ్బులు సంపాదించాలనుకుంది. అనుకున్నట్టుగానే వీళ్ళని సీక్రెట్ గా పెంచి వీళ్లకు డాన్సింగ్ మరియు సింగింగ్ లో కోచింగ్ ఇచ్చేది. ఆ కోచింగ్ లో వీళ్ళు చెప్పినట్టుగా వినకపోతే వీళ్ళని ఇష్టం వచ్చినట్టుగా కొట్టేది. వీళ్లకు 4 సంవత్సరాలు రాగానే యునైటెడ్ ట్విన్స్ అనే పేరుతో షోలని చేస్తూ వీళ్ళని బ్రిటన్ మొత్తం తిప్పేది. ఆ దెబ్బతో వీరికి పాపులారిటీ రావటంతో జర్మనీ, ఆస్ట్రేలియాలో కూడా వీళ్ళతో షోలని చేసేది. ఈ ట్విన్స్ చేసిన షోలకి వచ్చిన డబ్బులు మొత్తాన్ని హిల్టనే తీసుకునేది. ఈ కవలల్లో ఒకరు వయలిన్ ని చాలా బాగా వాయించేవాళ్ళు, ఒకరు డాన్స్ బాగా చేసేవాళ్ళు. వీళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేసేవాళ్ళంటే అమెరికన్ టాప్ కమీడియన్ అయినటువంటి బాబ్ హోప్ తో కూడా వీళ్ళు ఒక డాన్స్ షోని చేయడం జరిగింది. హిల్టన్ చనిపోయిన తర్వాత వీళ్ళని ఆమె కూతురైనటువంటి ఎలిత్ చూసుకునేది. చెప్పినట్టు వినకపోతే ఎలిత్ కూడా హిల్టన్ లాగే వీళ్ళని చితకబాదేది. ఆ బాధని భరించలేక 1931లో ఈ ట్విన్స్ ఇద్దరు ఎలిత్ పైన కోర్టులో కేసు వేసి ఆమె దగ్గర నుంచి బయటకొచ్చేశారు. ఆ తర్వాత స్లితిజీ నటించినటువంటి ఫ్రీక్స్ అనే సినిమాలో వీరు కూడా నటించడం జరిగింది. ఈ సినిమా వీళ్ళకి మంచి పేరునే తెచ్చిపెట్టింది. కానీ ఈ సినిమా తర్వాత వీళ్ళకి షోస్ లేక, తినడానికి తిండి కూడా దొరకక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ చెరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లిళ్ళు కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. 1951లో వీరి బయోగ్రఫీ మీద చైన్డ్ ఫర్ లైఫ్ అనే సినిమా రిలీజ్ అయింది. 1961లో ఒక వ్యక్తి వీళ్ళకి షో ఉందని చెప్పి నార్త్ కెరోలినా అనే ప్లేస్ కి తీసుకెళ్లి వాళ్ళకి షో డబ్బులు ఇవ్వకుండా అక్కడే వాళ్ళను వదిలేసి వెళ్ళిపోయాడు. దాంతో ఈ ట్విన్స్ చేతిలో డబ్బులు లేక ఆ నార్త్ కెరోలినా అనే సిటీలోనే ఒక కిరాణా షాప్ లో నెల జీతానికి పనిచేస్తూ తమ పూర్తి జీవితాన్ని అక్కడే గడిపారు. 1969 జూలై 4వ తేదీన రోజు షాప్ లో పనిచేయడానికి వచ్చే ఈ ట్విన్స్ పనికి రాకపోవడంతో వాళ్ళ బాస్ అయినటువంటి షాప్ ఓనర్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. అప్పటికే ఈ ఇద్దరు ట్విన్స్ వాళ్ళు కిరాయికుండే ఇంట్లో చనిపోయి పడి ఉన్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం డైసీ ముందు చనిపోతే, డైసీ చనిపోయిన 2 రోజుల తర్వాత హిల్టన్ చనిపోయింది. వీళ్ళని అక్కడి గవర్నమెంట్ అనాథ శవాల్లా తీసుకెళ్లి పూడ్చిపెట్టింది. స్లెతిజీ కానివ్వండి, డైసీ కానివ్వండి, హిల్టన్ కానివ్వండి, వీళ్ళు అలా ఉండడానికి కారణం వాళ్ళు కాదు. వీళ్ళు శారీరకంగా ఎదగకపోవచ్చు, కానీ వీళ్ళు బలహీనులమని ఏ రోజు అనుకోలేదు. తల్లిదండ్రులు కేర్ తీసుకోవాల్సిన వయసులో వీళ్ళని వదిలేశారు. అయినా వీళ్ళు ఎప్పుడూ ఓడిపోలేదు. ఓటమికే ఓటమిని చూపిస్తూ తమకున్న బలహీనతల్నే బలంగా మార్చుకొని ఎవరి సపోర్ట్ లేకుండా ఎదిగి చూపించారు. వీళ్ళు ఎన్నో వేల షోలను చేశారు. అయినా ఒక్క రూపాయి కూడా వెనకేసుకోలేదు, జనాల నవ్వులు తప్ప. బహుశా అందుకేనేమో జనాలు వీళ్ళని పట్టించుకోలేదు. వీళ్ళు వీళ్ళ తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ నైతే ఫేస్ చేశారో నేటికి ఎంతో మంది పిల్లలు అలాంటి ప్రాబ్లమ్స్ నే ఫేస్ చేస్తున్నారు. నేనిక్కడ అందరూ అలాగే ఉంటారని చెప్పట్లేదు. తమ బిడ్డలు ఎలా ఉన్నా కంటికి రెప్పలా చూసుకునే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. కూతురు 6 వేళ్లతో పుట్టిందని ఒక తల్లి చిన్నపిల్లని కూడా చూడకుండా కూతురి వేళ్ళని నరికేసింది.
మరో తల్లి కూతురు అందవికారంగా పుట్టిందని కూతురిని చెత్త కుప్పలో పడేసింది. ఇలాంటి వారిని ఏమనాలో నాకర్థం కావట్లేదు. ఎలా చెప్తే వీరికి అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. ఇప్పటికైనా మారండి. మనం ఇలాంటి వాళ్ళ కోసం ఇరగదీసి ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్ళని చూసిన ప్రతిసారి వీళ్ళని చూసి నవ్వకుండా ఒక మినిమం రెస్పెక్ట్ వీళ్ళకిస్తే చాలు. అదే వీళ్ళకి మనం ఇచ్చే గౌరవం. ఇది ఫ్రెండ్స్ స్లెడ్జీ మరియు దైసీ హిల్టన్ యొక్క లైఫ్ స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.